ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. జటాయ నమః, వనదేవతాయ నమః, కాపాలికాయ నమః. ఇంత మంచి లొకేషన్స్ ని ఇన్ని రోజులు మనం మిస్ అయ్యాం కదండి. అవును. అటు వెళదాం రా. అటు వెళ్దాం. అలా వెళదాం. ఈ అడవిలో జట అనే దేవత ఉందని విన్నాం కదా, ఆ అమ్మవారిని కూడా దర్శించుకుందాం. సరే. అమ్మవారి గురించి, అమ్మవారిని పూజించే గూడెం జనాల గురించి కొందరు పాజిటివ్ గాను కొందరు నెగిటివ్ గాను మాట్లాడుతున్నారు. మనం పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ ఒక జడ్జ్మెంట్ కి రాలేం కదండి. ఎస్, యువర్ రైట్. అయితే ముందు మనం ఆ అమ్మవారిని దర్శించుకుందాం. పద. మనకొక పాపో బాబో పుట్టిన తర్వాత ఈ అమ్మవారి సమక్షంలోకి తీసుకురావాలి. ఇటు వెళదాం రా. పదండి. పాప ఏడుపు వినిపిస్తుంది. చూద్దాం పద. పదండి. మాధవి చూడు. ఎంత బాగుందండి. ఇక్కడ ఎవరు వదిలి వెళ్ళి ఉంటారు? ఎవరైనా ఉన్నారా? ఈ పాప ఎవరి తాలూకా? హలో, ఎవండి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా మాట వినిపిస్తుందా? ఎవరూ లేరు. ఎవరో కావాలనే బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారు. మనకి పిల్లలు కలిగే యోగం లేదు కాబట్టి దైవం మనల్ని ఈ బిడ్డ దగ్గరికి పంపించింది. మనతో తీసుకుపోయి చక్కగా పెంచుకుందామండి. సరే మాధవి, మన రక్తం కాకపోయినా అల్లారముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నాం. కానీ తనకి మనలాంటి అలవాట్లు రాలేదు. మనం చూపించే దారిలో నడవటం లేదు. ఎందుకో ఏంటో అర్థం కావటం లేదు. తన పుట్టుక వెనుక ఏం రహస్యం ఉందో ఏంటో. బిడ్డ అడవి దాటిపోతుంది. 22 సంవత్సరాల వరకు ఆ దంపతుల దగ్గరే పెరుగుతుంది. బిడ్డకు వారు మాయా అని నామకరణం చేసే విధంగా నా శక్తిని వాడుతాను. బిడ్డకు నా శక్తులను ధారపోస్తాను. మహాశక్తివంతురాలై మళ్ళీ తిరిగి మన అడవిలో అడుగు పెడుతుంది. అప్పుడైనా మా తెగకు విముక్తి లభిస్తుందా స్వామి? లభిస్తుంది దొరా. మా పాలిట వరమనన్నారు. మా బతుకులను మార్చగల జాతకం కలది అన్నారు. కారణ జన్మురాలని అన్నారు. నిజంగా ఆ బిడ్డ మా బతుకులను మార్చగలుగుతుందా? అణగబడిన మా తెగకు గుర్తింపును తీసుకునొస్తుందా? అడవికి అంకితమైపోయిన మా జీవితాలను సమాజంలోకి తీసుకువెళ్తుందా? తీసుకొని వెళ్తుంది. చీకటులు నిండిన మీ బ్రతుకులకు వెలుగులను పంచే ఈ అమ్మవారి వరప్రసాదం తనే. చెట్టు పుట్ట వాగు వంక అన్ని
అన్నీ దాటిస్తుంది. అందుకు తను చెయ్యవలసిన మహాకార్యాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్యాలు సాధించిన తరువాత తనకు కొన్ని శక్తులు సిద్ధిస్తాయి. అందుకే తనకి 22 ఏళ్లు నిండే వరకు మనం సహనంతో ఎదురు చూడాలి. జయ హో జట, జయ హో జయ హో జయ హో జయ హో కాపాలిక, జయ హో జయ హో జయ హో తాంత్రిక, జయ హో జయ హో జయ హో. మాయా, కార్యసాధనకు సమయం దగ్గర పడుతున్నది. అడవి తల్లి నీకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగానున్నది. నీ రాక కోసం అడవి బిడ్డలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. సాధించు, సాధించు, సాధించు. సాధిస్తాను. విజయంతోనే తిరిగొస్తాను. ముక్కు పుడుకుని సొంతం చేసుకుంటాను. కృష్ణ దొంగతనాలు చేయడం ఏంటండి? వాడికి అంత అవసరం ఏమొచ్చింది? కృష్ణ గురించి తప్పుగా అనుకోవద్దు గ్రాని. మన కుటుంబం గడవడం కోసం అలా దొంగగా మారాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేసి అవార్డుతో సన్మానం చేయిద్దామా? సెటైర్లు వెయ్యకిల్లరికం. వెనకేసుకు రావడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. కృష్ణను ఎలా బయటికి తీసుకురావాలో ముందు దాని గురించి ఆలోచించండి. చిన్న చిన్న తప్పులైతే ఏదో రకంగా విడిపించగలం. దొంగతనం కేసంటే ఎలా విడిపించగలం? చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. గతంలో నరసింహం గారిని యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ నేరం నా మీద వేసుకుని లోపలికెళ్ళాను. అన్నిసార్లు అలా మీదేసుకోలేం కదా. నేను మీ అమ్మాయి పాత సామాన్లు అమ్ముతూ మీ పరువు తీశామని మమ్మల్ని బయటికి గెంటైపోయారు. ఇప్పుడు మీ అబ్బాయి మీ పరువుని పాతరేశాడు. ఎటువంటి శిక్ష వేస్తారు అత్తయ్య గారు? దీనంతటికీ కారణం మీరే మావయ్య గారు. నేనేం చేశానమ్మా? కొంచెం కూడా దయ లేకుండా కొడుకుని పట్టించేస్తారా? దొంగని పట్టించానమ్మా. అది కొడుకైతే ఏంటి, బయటి మనిషి అయితే ఏంటి? ఇదంతా అవని స్కెచ్చే కదా. మధ్యలో అవని ఏం చేసింది? కృష్ణ ఇంట్లో ఉన్నాడని మావయ్యకి సైగ చేసింది. లేదంటే ఆ ఇంట్లో దాక్కున్న విషయం మావయ్యకి తెలియదు కదా.